ఓం నమ శివాయ. సర్వం శివం. మనం శివుడిని బోలా శంకరుడు అని అంటాం కదా, మరి దాని వెనకాలన్న కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందామా. పూర్వం భస్మాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి ప్రపంచాన్నంతటినీ తన గుప్పెట్లో ఉంచుకోవాలని, అందరికంటే బలవంతుడు కావాలని కోరిక పుట్టింది. అందుకోసం అతను పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సును ప్రారంభించాడు. శీతోష్ణాలను లెక్క చేయకుండా ఆహార పానీయాలు విడిచిపెట్టి కేవలం శివనామస్మరణ చేస్తూ వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సు చూసి కైలాసం కదిలిపోయింది. రాక్షసుడైనా సరే అతని అంత భక్తితో కొలిచేసరికి బోలాశంకరుడు తట్టుకోలేక ప్రత్యక్షమయ్యాడు. ఆ భస్మాసురుడితో, నీ తపస్సుకి మెచ్చాను, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. భస్మాసురుడు చాలా తెలివైన క్రూరుడు. అతను అమరత్వాన్ని అడిగితే శివుడు ఇవ్వడని గ్రహించి అతను ఒక విచిత్రమైన వరం కోరాడు. స్వామి, నేను ఎవరి తలపై అయినా సరే నా చేతిని ఉంచితే వెంటనే భస్మం అయిపోవాలి. ఇదే నా కోరిక. వెనక ముందు ఆలోచించకుండా బోలాశంకరుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. శివుడికి వచ్చిన ముప్పేంటి. దీనివల్ల వరం చేతికి రాగానే భస్మాసురుడి అహంకారం తలకెక్కింది. ఆ వరం నిజంగా పనిచేస్తుందో లేదో పరీక్షించాలనుకున్నాడు. చుట్టూ చూశాడు. అక్కడ శివుడు తప్ప ఎవరూ లేరు. స్వామి, నీవు ఇచ్చిన వరం ఇంతవరకు నిజమో చూడాలి. కాబట్టి మొదట నీ తలపైనే చేయి పెట్టి చెక్ చేస్తాను అంటూ శివుడు మీదికి ఉరికాడు. శివుడు షాక్ అయ్యాడు. తను ఇచ్చిన వరం తన ప్రాణాల మీదకి తెచ్చింది. దాంతో శివుడు కైలాసం వైపు, ముల్లోకాల వైపు పరుగులు తీయడం ప్రారంభించాడు. భస్మాసురుడు కూడా శివుడిని వదలకుండా వెంటాడాడు. శివుడు పరిగెత్తి అలసిపోయి చివరికి విష్ణుమూర్తిని రక్షించమని కోరుకున్నాడు. శివుడి పరిస్థితిని చూసిన విష్ణుమూర్తికి ఒక ఉపాయం ఆలోచించాడు. వెంటనే జగన్మోహకరమైన అందమైన మోహిని అనే స్త్రీని భస్మాసురుడికి ఎదురుగా ప్రత్యక్షమయ్యేలా చేశాడు. భస్మాసురుడి అంతటి అందగత్తెను అంతకుముందెన్నడూ చూడలేదు. శివుడి అతించే మోహిని అందానికి దాసోహం అయిపోయాడు. సుందరి, నువ్వు ఎవరు? నిన్ను చూస్తుంటే నా ప్రాణం నీపైనే పోతుంది. నిన్ను పెళ్లాడుతా అని అడిగాడు. మోహిని, నన్ను పెళ్లాడాలంటే నాకు షరతు ఉంది. నేను గొప్ప నర్తకిని. నాకు నృత్యం అంటే ప్రాణం. అందుకని నాలాగే ఎవరైతే చక్కగా నాట్యం చేయగలరో వారిని నేను భర్తగా స్వీకరిస్తాను అని చెప్పేసి అనింది. కామంతో కళ్ళు మూసుకపోయిన భస్మాసురుడు అలాగే చేస్తాను అని చెప్పేసి అంటాడు. మోహిని నాట్యం ప్రారంభించింది. భస్మాసురుడు ఆమెను చూస్తూ అలా అడుగులు వేయడం స్టార్ట్ చేశాడు. పూర్తిగా నాట్యంలో మునిగిపోయి తన్మయత్వంతో మైమరిచిపోయి తన చేతిని తన సొంత తలపైన ఉంచుకున్నాడు. అంతే, శివుడు ఇచ్చిన వరం ప్రకారం మరుక్షణాల్లో భస్మాసురుడి శరీరం నుండి మంటలు రేగి క్షణాల్లో బూడిలా కుప్పకూలిపోయాడు. భస్మాసురుడు అంతమవ్వగానే శివుడు ఊపిరి పీల్చుకున్నాడు. విష్ణుమూర్తి తన అసలు రూపంలోకి వచ్చి శివుడిని చూసి నవ్వాడు. శివుడు కూడా తన భోలాతనానికి తానే నవ్వుకొని విష్ణుమూర్తి కృతజ్ఞతలు చెప్పాడు. అంటే దురాశ, అహంకారం, కీడు చేయాలని బుద్ధున్న వారికి ఎంతటి శక్తులున్నా సరే చివరికి ఆ శక్తుల సర్వనాశనానికి కారణమవుతాయి. ఇది మన బోలాశంకరుడి కథ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓం నమ శివాయ. శివుని నమ్ముకున్న వారికి ఎప్పుడూ మంచి